ఏపీలో జాబ్ క్యాలెండర్ పై నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరగనుంది. ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ అధ్యక్షతన 11 గంటలకు మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 8 మంది మంత్రులు, ఏపీ సీఎస్తో పాటు ఏపీపీఎస్సీ అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి అనిత, పయ్యవుల కేశవ్ పాల్గొంటారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ అయిన పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై నేడు చర్చించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్. నేడు అమరావతి ఏదైతే ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నివాసంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఈ రోజు భేటీ కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఉండవల్లి నివాసంలో 11 గంటలకు మంత్రుల జీఓఎం సమావేశం అయితే జరగనుంది. అయితే ఈ సమావేశానికి ఏపీసీఎస్ తో పాటు 8 మంది మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఏపీపీఎస్ అధికారులు కూడా ఈ సమీక్షలో అయితే పాల్గొంటారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ పైన ఈ చర్చ అయితే జరగనుంది. మంత్రులు చూసుకున్నట్లయితే నారా లోకేష్ అధ్యక్షతన టీజీ భరత్, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్ తో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి అనిత, పయ్యవుల కేశవ్ మొత్తంగా 8 మంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన పైన ఈ చర్చ అయితే జరగనుంది. దాంతో పాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ అయిన ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటి ద్వారా వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన నేడు చర్చించనున్నారు. దాంతో పాటు త్వరలోనే ఈ జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేయాలని చెప్పని భావిస్తుంది. ఏదైతే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఒక పక్క బహిరంగ సభల్లో కూటమి నేతలు అటు సీఎం చంద్రబాబు గాని, అదేవిధంగా ఇటు పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇచ్చిన మేరకు వీటన్నిటిని 20 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ రోజు జీఓఎం అంటే మంత్రుల 8 మంది మంత్రులు కూడా దీనిపైన పూర్తి స్థాయిగా చర్చించి ఇప్పటి వరకు ఏ సంస్థలు పెట్టుబడులకు సంబంధించి గ్రౌండ్ అయ్యాయి, వాటిల్లో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలన్నిటినీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అనే దానిపైన ఈ రోజు అయితే పూర్తిగా చర్చించిన తర్వాత ఇటీవల త్వరలోనే ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.